మన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడని యేసయ్య నామములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. 1 సామువేలు 17వ అధ్యాయం 45వ వాక్యాన్ని చదువుకొని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ఒక పెద్ద థ్రెటనింగ్గా ఉండినవాడు గోలియాతు. ఇశ్రాయేలు ప్రజలలో గోలియాతును చంపలేకపోయారు, ఎదుర్కొనలేకపోయారు. కారణం, అంత బలము గోలియాతుకు ఉండినది. కానీ చిన్న అబ్బాయి అయిన దావీదు గోలియాతుకు ముందుగా నిలుస్తున్నాడు. నీ శక్తితో, నీ ఆయుధములతో నాకు విరోధంగా వస్తున్నావు, కానీ నేను ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతియగు యెహోవా నామములో నీకు విరుద్ధంగా నేను వస్తున్నాను అని దావీదు ఛాలెంజింగ్ చేశాడు. దేవుని బిడ్డలారా, గోలియాతు తన యొక్క శక్తిని దావీదుతో కంపేర్ చేశాడు. కానీ దావీదు తన యొక్క దేవునితో గోలియాతును కంపేర్ చేశాడు. దావీదు తన యొక్క దేవునితో గోలియాతును కంపేర్ చేసినప్పుడు గోలియాతు యొక్క శక్తి, బలము, సామర్థ్యము, అనుభవము ఏమీ లేదు. దేవుని గణపరిచాడు దావీదు. దావీదు యొక్క విశ్వాసాన్ని, దావీదు యొక్క ధైర్యాన్ని గణపరిచిన దేవుడు గోలియాతును దావీదు చేతికి అప్పగించి దావీదు గోలియాతును చంపేశాడు. పెద్ద జయాన్ని ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడు. ఈనాటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ముందుగా ఎంత పెద్ద సమస్య ఉండినా, నీకు ముందుగా ఎంత పెద్ద సవాళ్ళు ఉండినా దానిని నీతో కూడా పోల్చవద్దు. కానీ నీలో ఉండే దేవునికి పోల్చు, సైన్యముల అధిపతియగు యెహోవాకు పోల్చు. నీ యొక్క ఛాలెంజింగ్, నీ యొక్క పోరాటాలు, నీ యొక్క యుద్ధము ఏమి లేకుండా పోవదు. కారణం, లోకంలో ఉండువానికంటే నీలో ఉండే దేవుడు గొప్ప దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పోరాట పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు, ఎటువంటి యుద్ధ పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు, మీరు వెళ్ళేటువంటి యొక్క మార్గము దేవుని చేత నడపబడని, దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి మీరు ముందుకు సాగండి. ఖచ్చితంగా దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు. మీరు చోలిపోరు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నాయన పోరాట పరిస్థితిలో ఉంటున్నారు, ఎవరైతే నాయన బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటున్నారు, వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి. అనేక రోజులుగా వీళ్ళు సంధించినటువంటి యొక్క యుద్ధము ఈరోజు ఒక ముగింపుకు రాని నాయన, ఒక జయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మహిమ ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.